Hi friends, how are you? All of you and my followers, I am fine. ఫ్రెండ్స్ నన్ను రీసెంట్గా ఒక 4-5 మంది ఈ డౌట్ అడిగారు బైక్కి సంబంధించి. బ్రదర్, మా బైక్ అనేది టర్నింగ్స్ దగ్గర, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర క్లచ్ పట్టుకుంటే సడన్గా ఆగిపోతుంది. అసలు ఈ ప్రాబ్లం అనేది మాకు తెలియటం లేదు, ఏంటని అడిగారు. దీనికి సంబంధించి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టా. ఎంతమంది ఈ టాపిక్ మీద వీడియో చేయమంటారని పోస్ట్ పెడితే 6 మంది రిప్లై ఇచ్చారు. ఈ 6 మంది కోసమైనా ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గమనించండి, కొంతమంది స్పీడ్గా మాట్లాడమని కామెంట్లు చేస్తున్నారు. గమనించండి, స్పీడ్గా మాట్లాడితే నాకు మాట అనేది తడబడుతుంది, క్లారిటీ ఉండదు. కనుక అర్థం చేసుకోండి. ఇక మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గమనించండి, మనకు బైక్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ మూమెంట్లో వెనకాల ఉన్నటువంటి చక్రానికి ఇంజన్కి అటాచ్మెంట్ ఉంటుంది. రన్నింగ్లో చక్రం ఉండి ఇంజిన్ని తిప్పుతుంది, ఇంజిన్ ఉండి చక్రాన్ని తిప్పుతుంది క్లచ్ పట్టుకోకపోతే. కనుక ఇంజిన్ ఆగేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనకు ఈ ఇంజిన్ ఆగుతుందని గమనించినట్లయితే టర్నింగ్స్ దగ్గర మనం క్లచ్ పట్టుకొని గేర్స్ తీస్తాం. తీసినప్పుడు ఇంజిన్ యొక్క స్పీడ్ అనేది డౌన్ అవుతుంది. ఇంజిన్కి వెనకాలన్నటువంటి చక్రానికి అటాచ్మెంట్ ఉండదు క్లచ్ పట్టుకుంటే. అప్పుడు ఏంటంటే ఇంజిన్ అనేది సడన్గా ఆగిపోతుంది. ఎందుకంటే ఇంజిన్ యొక్క ఎక్సలేటరు లోలో ఉందని ఇక్కడ నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంజిన్ ఎక్సలేటర్ అనేది మీడియంగా ఉండాలి. మీడియంగా ఇక్కడ లేదు. మీకు ఇంజిన్ యొక్క ఎక్సలేటర్ లోలో ఉంది. లోలో ఉన్నటువంటి ఎక్సలేటర్ని మీడియంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలని నేను ఒక వీడియో చేశాను రీసెంట్గా. ఆ వీడియో ఈ వీడియో లాస్ట్లో ఇస్తా ఎండ్ స్క్రీన్లో. చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. లోలో ఉన్నటువంటి ఎక్సలేటర్ని మనము మీడియంగా ఎలా పెట్టుకోవాలో ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పెద్ద ప్రాబ్లం అయితే లేదు, దీనికి మీరు భయపడాల్సిన పనే లేదు. కనుక ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి. 100కి 95% వర్కౌట్ అవుద్ది. ఆ ఉన్నటువంటి 5% ఉంది, ఆ 5% ఇక మనం చెక్ చేయాలి. ఏమన్నా కరెంట్లో ప్రాబ్లం ఉందో ఏంటో అనేది. స్పార్క్ ప్లగ్ కరెంట్ వస్తుంటుంది ఇంజిన్ నుంచి, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చెక్ చేయాలి. ఇంకా 5%, 95% నేను చెప్పిన ట్రిక్ వర్కౌట్ అవ్వద్దు. ఒకసారి ట్రై చేసి చూడండి.